కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాడవాడల్లో ప్రభుత్వం యొక్క పనితీరుపై గత 100 రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఈ ప్రజలకు అందాయో సమీక్షించుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా ఆశేష స్పందన ఉంది. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాము. అందుకే గర్వంగా ప్రజల మధ్యకు వెళ్తున్నామని గర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. ఏవైతే సంక్షేమ ఫలాలు ఇస్తామని చెప్పామో అవన్నీ ఇంటింటికి అందిస్తున్నాం. ముఖ్యంగా 4,000 రూపాయలు పెన్షన్ మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. 65 లక్షల లబ్ధిదారులకు ఈ రాష్ట్రంలో పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చాం. అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1వ క్యాబినెట్లోనే డిఎస్సిపై సీఎం గారు సంతకం చేయడం, అలాగే మంత్రివర్గంలో కూడా ఆమోదించడం జరిగింది. అతి త్వరలోనే 16,500 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏవైతే చెప్పామో అవి చేసి చూపిస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే మీ అందరికీ చెప్పాలా, రాష్ట్రంలో లక్షలాది మంది పేదవాళ్లకు కడుపు నిండా పెట్టే అన్నా క్యాంటీన్ పథకాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేయడం జరిగింది. మేము ఏదైతే చెప్పామో అదేవిధంగా 2 విడతల్లో సుమారు 170 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఒకటి చెప్పాలి, మొన్న విజయవాడలో వరదలు వస్తే 74 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా 12 రోజులు శ్రమించి రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గాన్ని అయితేనే, ఎమ్మెల్యేలు అయితేనే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ మోహరించి విజయవాడను యథాస్థితికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది.